దవడని టబు టబు కంటే నీకు నవ్వు రావట్లేదు. 4 minutes లో తిన్నానంటే గ్రేటే. నేను పుల్ల జరిగిపోతుంది మా మూడు. వామ్మో ఎందుకు చిట్టు అంత ఆతృత? ఇది ఎన్ని తిరుగుతుంది పనిష్మెంట్ ఏంటనుకుంటారు కదా, ఫుల్ ఫన్నీ పనిష్మెంట్ ఇది. ఫన్నీ అంటే ఫనీ. మా చెల్లెని అట్లా చూడగలుగుతారా లేదా మీరు? నాకైతే నమ్మ. హాయ్ హలో నమస్తే వనక్కం సలాం అలైకుం. దిస్ ఈజ్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ TLJ. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి వెజ్ మంచూరియా ఈటింగ్ ఛాలెంజ్. ఇదైతే చాలా క్రిస్పీగా కనిపిస్తుంది కదా, నాకైతే చూస్తే నోరు ఊరిపోతుంది. ఊరిపోతలేదు, ఊడిపోతుంది. సో మనమైతే ఇది తినాలి. ఇదైతే అసలు ఇది డిఫరెంట్, అసలుకి మొత్తం డిఫరెంట్ ఛాలెంజ్. ఫస్ట్ తను తినింది, తర్వాత నేనైతే స్టార్ట్ చేస్తా. అసలు ఇది ఎట్లా తెలుసా, టైమర్. ఆల్రెడీ ఇక్కడ టైమర్ సెట్ చేసేసా. ఇంతకు ముందు నేనైతే ఎగ్ కర్రీ ఛాలెంజ్ చేసిన రోజు అయితే నా టైమర్ అనేది పడిపోయింది. ఈ రోజు అయితే పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని వచ్చేసా. చూద్దాం ఇది ఈ రోజు కూడా పడిపోతుందో లేకపోతే మొత్తం ఎండింగ్ వరకు ఉంటుందా అనేది. ఈ టైమర్ అయితే ఎందుకు పెట్టానో చెప్తా. తను తింటది కదా, అంటే టైం అనేది తను ఎన్ని మినిట్స్లో తింటుందో చూద్దాం. తను తిన్న మినిట్స్ కంటే నేను ఎక్కువ తిన్నాను అనుకో, నేను ఓడిపోయినట్టు. తను తిన్న మినిట్స్కి కంటే తక్కువ తిన్నాను అనుకో, నేను విన్ అయినట్టు. ఓకేనా? అలా అయితే ఈరోజు సెట్ చేసేసా. స్టార్ట్ చేసేద్దాం మనము ఈటింగ్ ఛాలెంజ్. ఫస్ట్ తను తింటుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేయచ్చు. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ తనైతే స్టార్ట్ చేసేస్తారు తినడం. 1 2 3 స్టార్ట్ చేసేస్తాం. 1 minute స్టార్ట్ చేసిన ఆల్రెడీ. తింటుంది ఫాస్ట్గా తింటుంది. దవడం టబు టబు కంటే తిను చిత్తూరు సౌండ్ ఎట్లా వచ్చిందో. మెల్లగా ఎందుకంటే ఆగమవుతావు. ఆగమవుట్లా ఫస్ట్. మింగలేక తింటుంది. అయ్యో పండు దవడ ఇరిగిపోయినట్టుంది. పండు దవడ ఇరిగిపోయింది. పండు దవడ ఇరిగి 1 minute completed. తిను నవ్వు వస్తుంది ఆమె తింటుంటే. దౌడ పటుక్ అంటుంది. నీకు నవ్వు రావట్లేదా? ఇది చాలా పెద్ద జోకు. తిన్నది ఈ పంచ్ పలక్నామాకి పంచ్ కదలేపు. ఎందుకు ఈ పుల్లతోనే తింటుంది తెలుసా? ఈ పుల్లతోనే తినాలన్నది ఛాలెంజ్. లేకపోతే చేతోటి అయితే ఎప్పటికో తినేసేది. 2 minutes అవుతుంది. పాపం మమ్మీకి తింటుంటే పట్టుక్ అంటుంది దౌడ. అమ్మో 2 పెట్టుకొని తింటుంది. నాయన ఇంక 2 minutes 32 seconds. ఓకే, పోనీ పాపం డిస్టర్బ్ చేసాడు ఎందుకు. ఓకే, అండ్ 3 minutes కంప్లీట్ అవ్వబోతున్నాయి. కానీ ఫాస్ట్గా
అయ్యో దౌడ పటుక్ పటుక్ అంటుంది. ఇవి తిన అరిగిపోతుంది. 3 minutes 60 seconds 16 seconds. Uh. 32 seconds. Forty-one. ఓకే స్టాప్ చేసాను. ఇంకా ఉంది నోట్లో. గుర్తుపెట్టుకో 4 minutes 6 seconds. 4 minutes 6 seconds అయితే తను తిన్నది. నేను 4 minutesలో తింటానా 4 minutes 6 seconds కంటే ఎక్కువసేపు తింటానా అనేది చూద్దాం. పాపం దౌడ పట్టుకున్నది ఇరిగిపోయింది. రీసెట్. ఓ మై గాడ్ పెట్టింది. ఇప్పుడు టర్న్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వాళ్ళకి చెప్పు. అమ్మో 4 minutesలో తిన్నానంటే గ్రేటే. నేను నిజంగా 10 minutes తింటుంది నేను. రియల్గా అయితే మేము మెల్లగా తింటాం తెలుసా. ఇంత స్పీడ్ ఎప్పుడు తినలేదు నేను. వెజ్ మంచూరియానే మిగతానే తిన్నా అనుకుంటా. వీడియో చేసిన కానీ ఫాస్ట్గా తినేస్తున్నాం. అంతకుముందు అయితే నా మెల్లిగా తింటా. మెల్లిగా టీవీ చూసుకుంటా తింటాం మేమైతే మెల్లగా. సరే ఇప్పుడు మా అక్క తింటుంది. టైం అయితే స్టార్ట్ చేసేస్తున్నా. 1 2 3 స్టార్ట్. చిట్టి వావ్ నైస్. చిట్టి మెల్లగా మెల్లగా. ఓ షట్ ఇంత స్పీడ్గా తింటున్నావా? ఈ మధ్య నూడేమో కానీ పుల్ల జరిగిపోతుంది. చిట్టి ఇరగొడుతుంది దీన్ని కూడా. మెల్లగా స్లోరా స్లో. అయ్యో చిట్టి తోడా ఏమంటారు? మెల్లగా మెల్లగా. ఓ షట్ గొంతు పట్టుకుంటుంది. ఓ షట్ 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 షట్. ఓ మై గాడ్. తాగుతుంది పాపం, నీళ్ళు తాగుతుంది పాపం. గొంతు పట్టుకున్నట్టుంది రెండిటికి. తినంతే తిని తిని తిని. మాకెట్లా తింటుంది. మెల్లగా చెట్టు గొంతు పట్టుకుంటుందేమో. నాలో దౌడ కొట్టుకున్నట్టుంది నీ కూడా. పనిష్మెంట్కి రెడీ ఉండు చిట్టి. ఓ 1 minute అయిపోతుంది చిట్టి. వావ్ నైస్. ఓ మెల్లగా చిట్టి గొంతు పట్టుకుంటుందేమో. రెండు పెట్టేస్తుంది మే. మా 3 వామ్మో 3 పెట్టుకున్నావు. ఆ బద్దలు చెప్పకు. వేంద్ర బాబు పనికి రాకుండా. నోట్లో పట్టకపోయినా పెట్టి పెట్టి తింటే ఎందుకు చిట్టి అంత ఆతృత అంట.
అమ్మ చిట్టి 2:43 టైం కాదు సెకండ్స్. అమ్మో అమ్మో ఉన్నగా నిమ్మగా పోసుకుంది పుల్లగా ఉంటుంది. మెల్లగా చిట్టి చిట్టి మెల్లగా పొంది తినండి. మెల్లగా చిట్టి చిన్న వార్త విన్నైపోయినా. అరే అయ్యో స్టార్ట్ చేయడం మచ్చలకి. నేనే గెలిచినా నేనే గెలిచినా నేనే గెలిచినా నేనే గెలిచినా నేనే గెలిచినా. అది ఆమెకు స్టాప్ చేయండి రాలేదు. అక్కడ గెలిచింది. షిట్ ఇది ఎన్ని తిరుగుతుంది. హలో నీ రియాక్షన్ చెప్పమ్మడు. ఏదో నేను తిరుగుతుంది తినడానికి రాలేదు నాకు. సరే గేమ్లో గెలవాలని పట్టుదలతో కూర్చున్నది మాకు ఇక్కడ. ఎలాగైనా కానీ గెలిచిపోయాను. I am the winner. I am the winner. Winner, winner, chicken dinner, 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 dinner. మా చెల్లె పనిష్మెంట్ తీసుకుంటా. అది మళ్ళీ పనిష్మెంట్ తీసుకుంటావా? నిన్న కూడా తనే తీసుకుంది పనిష్మెంట్. లాస్ట్ వీక్ నేను 2 పనిష్మెంట్లు నేనే తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ వీక్ కూడా తనే 2 పనిష్మెంట్లు తీసుకోవాలంటుంది. పనిష్మెంట్ ఏంటనుకుంటారు కదా, ఫుల్ ఫన్నీ పనిష్మెంట్ ఇది. ఫన్నీ అంటే ఫనీ. మా చెల్లెని అట్లా చూడగలుగుతారా లేదా మీరు? నాకైతే నవ్వుతుంది. ఓకే పనిష్మెంట్లోకి వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా, లేట్ చేయకుండా. సో ఫ్రెండ్స్ మనమైతే మళ్ళీ పనిష్మెంట్లోకి అయితే వచ్చేస్తాం. ఆ పనిష్మెంట్ ఏంటి అనుకుంటున్నా, మా చెల్లెకైతే ఒక ఫన్నీ పనిష్మెంట్ అయితే ఇవ్వబోతున్నా. అది కూడా మా చెల్లెలాగా నేను పెద్దగా ఆలోచించాను, ఏదో చిన్నగా ఆలోచిస్తా. అబ్బా అంత లేదులమ్మా. మరి ఆమె ఎట్లుంది, ఆమె ఆలోచన ఎట్లుంది, రా ఎగ్ తాగాల, పచ్చి గుడ్డు. నా ఏదో చిన్న హాఫ్ మైండ్ కాబట్టి ఇట్లా చేస్తాను. ఒప్పుకుంటా హాఫ్ మైండ్ అని. సో ఇప్పుడు ఆ పనిష్మెంట్ ఏంటి అనుకుంటున్నారు కదా, చూపిస్తున్నా. ఇదేంటో తెలుసా? గోధుమ పిండి. ఈ గోధుమ పిండితో ఏం చేయబోతున్నాం తెలుసా? రొట్టెలు చేస్తుంది. రొట్టెలు కాదులే కానీ రొట్టెలు చేస్తుంది. ఈ పిండి చేస్తుంది. ఈ పిండి తీసుకొని ఎగ్జాక్ట్లీ మొత్తం తీసుకొని మధ్యలో ఫేస్ మీద వస్తా. మొత్తం పోయేది ఏదో లైట్ పౌడర్ అన్నట్టు, మరి అంత చెయ్యదు, ఇలా అంటది. అట్లాగా అయితే పనిష్మెంటా? యా ఆఫ్ కోర్స్. నో నవ్వురా. ఇప్పుడు నవ్వు వచ్చింది. పిచ్చింది నిజంగానే. సో ఫ్రెండ్స్ మనమైతే ఈ పనిష్మెంట్ అయితే చేసేద్దాం. ఎలా చేద్దాం మీరే చెప్పండి. ఇక దీన్ని ఎలా చేయాలనుకుంటున్నా అంటే, నేను ఇట్లా తీసుకొని ఒకసారి ఇలా వేసిన తర్వాత అది ఇక్కడ పడని ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఇంకా వేద్దాం. వేసేసి ఒక గెటప్ వేద్దాం. రెడీనా? చూద్దాం. ఆర్ యు రెడీ? నో రెడీ, ఆల్రెడీ. ఏం మాట్లాడుతుందో తెలుగు మాటలు లేకపోతే ఇంగ్లీష్ మాటలు కాదు, ఆంగ్లం మాటలు. ఓకేరా? ఓకే డన్. ఓకే మనం అయితే రెడీ అయిపోతున్నా. ఎక్కడికంటే పనిష్మెంట్ తీసుకోవడానికి. ఎవరో అనుకుంటే
పిచ్చి వేసింది అందుకే కొత్త బిహేవ్ చేస్తుంది కదా. ఇంట్లో అయితే అట్లనే బిహేవ్ చేస్తుంది, కాకపోతే వీడియోస్లలో ఇప్పుడు అట్లా చేస్తుంది. కానీ బయట కనిపి ఇంట్లో పులి బయట నల్లి నల్లి కాదు పిల్లి. సరే మనం అయితే చేసేద్దాం. చెయ్యొద్దు ఇట్లా పొయ్యాల చేసేద్దాం కాదు. భయం అవుతుంది. భయం అవుతలేదు. డేర్గా ఉండాలి, లేకపోతే మనం బతకలేం. కాదు ఏం లేదు, పిచ్చిలేసింది నాకు అంత మక్క. ముందు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా నవ్వండి నవ్వుతుంది. ఆర్ యు రెడీ? భయపడుతుంది. సార్ కాదు, సరే సార్ అనలే నేను. సరే ఆగు అని పోతున్నా. మక్క బంగారు కొండ కొంచెం మెల్లగా. సరే బంగారు కొండ, సరే వజ్రం, గోల్డ్, డైమండ్ రెండు ఒకటి తెలుగులో అన్నది, కాకపోతే ఇంగ్లీష్లో అన్నా అంతే. వేసింది పట్టది. భయపడుతుందని మెల్లగా కొట్టిరా. కొట్టలేవా? నువ్వు కరెక్ట్ ఉన్న కొట్ట రావట్లేదు. అంటే నేను చేసుకుని భయపడి చచ్చిపోతాం. ఎంత ఘోరంగా ఉన్నా నేను కళ్ళ జరంటే భయం వేసింది. చిట్టి నా ఫేస్ నాకు చూసుకోవడానికి ఎంత నవ్వుతుందో బయట, నాకు ఏమి వినిపించలేదు. ఈ కామెంట్స్లో నన్ను కుమ్ముకుంటారు, అట్లా చేస్తావా మా చెల్లెని మా మందిని అనుకుంటారు. గాయస్ అందరు తిట్టండి, నాకు ఇంత పనిష్మెంట్ ఇచ్చింది కదా, అందరు తిట్టుర్రు. అందరూ నాకు సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ తిట్టుర్రు. సరేనా? ఓకే కండ్లు తెలుసు. ఓకే గాయస్, మా చెల్లెకి చూపిద్దామా? నాకే భయం వేస్తుంది. ఎట్లా పెట్టింది చూడు, ఇట్లా పెట్టింది మళ్ళీ. తీసుకో ఒకసారి. అదు వెరీ డేంజరస్ కంట. ఇంకోసారి మా అక్కకి నెక్స్ట్ వేడేస్టల్లో మా అక్క చూపిస్తే సుక్కలు చూడు అమ్మ. ఇంకోసారి మీతో పెట్టుకోవద్దురా బాబా అనుకోవాలి. అసలు పనిష్మెంట్ ఇస్తాను నేను, చెప్పను కూడా చెప్పాను మా అక్కకి. ఓకే ఫ్రెండ్స్, మా చెల్లె ఎలా ఉందో, బాగుందో బాగాలేదో, ఫన్నీగా ఉందో ఎలా ఉందో అనేసి కామెంట్స్లో అయితే చెప్పండి. మీరు మస్తు తిట్టుర్రు ఈమెకి. నేను నాకు సపోర్ట్ చేసేటోళ్ళు అందరూ తిట్టుర్రు. సరేనా? ఇట్లాంటి పనిష్మెంట్ ఎందుకు ఇచ్చినావు అమ్మ, అందుకు ఎందుకు ఇచ్చినావు అనాలా మీరు అందరూ. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ది నెక్స్ట్ వీడియో. బాయ్. కామెంట్స్ వస్తే నీ పని ఎత్తరా.